వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఏ లవ్ దట్ హాంట్స్ అంట. అంటే ఒక బ్రేకప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్తున్నారు, బట్ ఎట్ ద సేమ్ టైం అది హాంట్ చేస్తుందని చెప్తున్నారు. సో మూవీ టీమ్ అంటే డైరెక్టర్ అండ్ హీరో మన ముందే ఉన్నారుగా, విషయాలన్నీ అడిగి తెలిసేసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? అజిత్ గారు అండ్ తక్షి గారు, అసలు ఈ ఒక ఫీచర్ ఫిలిం ఇంగ్లీష్లో మొత్తం చేయడం, అది కూడా మన తెలుగు వాళ్ళు చేయడం, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ అసలు ఎవరికి వచ్చింది? ఈ ఐడియా ఎవరికి వచ్చింది? బేసిక్గా మాకు ఇద్దరికి వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరికి వచ్చింది, మళ్ళీ ఇద్దరితోటే సినిమా అంతా తీశారు. ఇంకెవ్వరూ లేకుండా బ్రేకప్ ఎలా పాసిబుల్ అవుతుంది? బేసిక్గా లవ్ అంటే ఇద్దరే కదా ఉండాలి. కానీ మధ్యలో ఎవరో ఒకరు వచ్చి చిచ్చు పెడితేనే కదా బ్రేకప్ అవుతుంది. వద్దు, వాళ్ళు చాలా పెట్టుకోవడానికి మరి కొత్తగా అవసరం లేదు. ఇప్పుడు లవర్స్కి వాళ్ళు అలా పెట్టుకుంటుంది. అది కరెక్ట్. ఇది గుడ్ పాయింట్. కొత్తగా వచ్చి దీపోయి సంచెట్టుకుని దీపోయి. అవును, మరి మధ్యలో సడన్ గా హాంటింగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అవి ఏంటంటే యాక్చువల్గా అది మేము కథకి అవసరం. బేసిక్గా అంటే ఎప్పుడు కూడా మనం ఒక దేవుడిని నమ్ముకుంటాం. ఏదో ఒక దేవుడు ఉంటాడు, మన లంకతో ఒక గాడు ఉన్నారు, మనం కాపాడుతాడు. అలాగేంటంటే ఒక ఇంట్లోకి వెళ్ళాక అక్కడ ఒక మంచి మదర్ గోస్ట్, ఆమె చాలా ఫాస్ట్ గోస్ట్. మదర్ ఎప్పుడైనా మంచిది. ఇంకోటంటే ఆమె విడిపోవడం నచ్చదు, ఆమెకి కలిసి ఉండడం విడిపోవడం నచ్చదు, కలిసి ఉండడం నచ్చదు. ఆ కలిసి ఉండడమే ఈ లవ్ చూపిస్తారు. బాగుంది ఐడియా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మొగుడు పిల్లలు ఎవరైనా సరే కొట్టుకున్నారనుకోండి, పెద్దవాళ్ళు మదర్స్ చెప్తే వినరు, అదే గోస్ట్ అయి చెప్తే చచ్చినట్టు వినాలి. కానీ ఇక్కడ డిఫరెంట్ గా చెప్తారండి. అంటే చెప్పడం అంటే మాటలతో కాదు, అదే సినిమా, అదే మూవీ. ఎలాగా చెప్తారు ఏంటి అనేది అంటే మేము రివీల్ చేయకూడదు, చాలా చెప్తాం ఆల్రెడీ. అవునవును, ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది కదా మనం రివీల్ చేయించేసాం. ఓకే, అంటే అసలు ఈ మూవీని అంటే మీరు యాక్ట్ చేయాలి అని ఫస్ట్ మీరు అనుకున్నారా స్టోరీ అంతా విన్నప్పుడు, లేకపోతే అసలు బిహైండ్ ద సీన్స్ కష్టాలు ఎలా జరిగినాయి ఈ ఫీచర్ ఫిలింకి? అంటే లైక్ డార్లింగ్ ఈ స్టోరీ చేసినప్పుడు he saw something in me and he said that you can do it. నేను చేయగలను ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వి డిడ్ ఇట్. కష్టాలంటే లైక్ టు బి ఆనెస్ట్ అంత కష్టాలు ఏం పడలేదు టు బి ఆనెస్ట్. లైక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండి, గుడ్ టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఆల్సో వీ హ్యాడ్ అ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ నేచర్ అండ్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి మాకు. గ్రేటెస్ట్ సపోర్ట్ ఏంటో తెలుసా మీ మూవీకి? ఇళయరాజా సార్ మ్యూజిక్. ఆయన నెక్స్ట్ లెవెల్. అది యాక్చువల్గా ఆయన సినిమాని సపోర్ట్ కాదు, నేను లేపేసి నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ అయిపోయింది మా సినిమా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా సీన్స్ క్వైట్గా ఉంటాయి, మాట్లాడుకోం ఇద్దరుని ఈ సినిమాలో. అప్పుడు ఇళయరాజా గారు మాట్లాడతారు ఆయన మ్యూజిక్ ద్వారా. మీరు కూడా ఎంత మంచి పొయిటిక్ గా మాట్లాడతారు. ఇగో ఈయన నేర్పించారు నాకు. ప్లస్ ఇందులో దెయ్యం గోస్ట్ ఉంటారు, ఆబ్వియస్లీ షీ కాంట్ టాక్, దెన్ రాజా సార్ త్రూ మ్యూజిక్ అండ్ దట్ టు ఆర్కెస్ట్రా, సింఫనీ ఆర్కెస్ట్రా మ్యూజిక్తో మాకు అంటే యూ విల్ లిజన్. ఆల్రెడీ మేము లాంచ్ లాట్ ఆఫ్ ట్రాక్స్, ఇంకా చాలా ట్రాక్స్ మేము లాంచ్ చేస్తున్నాం. 21 ట్రాక్స్ ఉన్నాయండి. సో ఆల్ దోస్ 21 ట్రాక్స్ ఆర్ అమేజింగ్. అండ్ సమ్ ఆఫ్ ద ట్రాక్స్ వెన్ ఐ షోడ్ ఇన్ క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇన్ లాస్ వేగాస్, ఐ వెంట్ టు ఫిల్మ్ మార్కెట్, అమెరికన్ ఫిల్మ్ మార్కెట్, లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో నేను ఈ సినిమాని చూపించాను చాలా మందికి, టెక్నీషియన్స్కి, ఓన్లీ టెక్నీషియన్స్, నో ఆడియన్స్. అండ్ దిస్ కంపేర్డ్ విత్ గాడ్ ఫాదర్ మ్యూజిక్, వన్ ఆఫ్ ద ట్రాక్. అది దట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. ఐ థింక్ యూ గైజ్ విల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిగ్ స్క్రీన్ ఇన్ ఎ గుడ్ సౌండ్ సిస్టంలో. అమేజింగ్ ఉంటుందండి. అంటే అసలు ఈ మూవీకి సాంగ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఇళయరాజా సార్ని ఒప్పించడానికి కష్టపడ్డది మీరా లేకపోతే తక్షి గారా? ఇద్దరు కలిసే? లేదు, ఆ క్రెడిట్ ఈందేనండి. ఎందుకంటే స్టోరీ అలా వచ్చిందండి అనుకోకుండా. నేను ఆబ్వియస్లీ అందరిలాగే నేను కూడా ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ ట్రాక్స్కి మ్యూజిక్ బీజిఎమ్స్ ఉంటాయి కదా, ఐఎమ్ బిగ్ ఫ్యాన్. నా ఫోన్లో ఎప్పుడు ఉంటాయి అవి, అవన్నీ ప్లే అవుతుంటాయి. ఈవెన్ షూటింగ్లో కూడా నేను పెట్టేసేవాడిని, ఒక ఊఫర్ ఉండేది, ప్రతి సీన్లోనే ఆ మ్యూజిక్ ఉంటేనే మేము యాక్ట్ చేసేవాళ్ళం, లేకపోతే మాకు ఆ మూడ్ వచ్చేది కదనమాట. నాకు అట్లీస్ట్ లక్కీగా తనకు కూడా రాజా గారు ఫుల్ ఫ్యాన్. ఇప్పుడు ఇదయం మ్యూజిక్, నాయకన్ అన్నీ తెలుసు అమ్మాయికి. ఇప్పుడు తెలుగు మాట్లాడతారా? తెలుగు రాదు, కానీ మేము పెట్టేసాం కదా మ్యూజిక్, పెట్టేస్తే అది ఆబ్వియస్లీ వెళ్ళిపోయింది కాన్షియస్ మైండ్లో, వెళ్ళిపోయింది సబ్ కాన్షియస్ మైండ్లోకి. సో అదొక డ్రగ్ లాగా వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్లోకి వెళ్ళిపోయే వాళ్ళం.
డ్రగ్స్ చేసి మానేయచ్చు. అవును, అట్లీస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళిన ఆపలేము. ఇది అసలు వెళ్ళడానికి కూడా ఇష్టపడం మనము, అందులోనే ఉంటాం. అంటే బట్ ఫ్రాంక్లీ ఇప్పుడు ఇళయరాజా సార్దే మెయిన్ థింగ్ అంటున్నాం కదా మనం, మూవీలో మెయిన్ పార్ట్ సోల్ అని చెప్పొచ్చు. సో సార్ని ఫస్ట్ చెప్పినప్పుడు కానీ ఈ స్టోరీ అంటే మన తెలుగు వాళ్ళు ఒక ఇంగ్లీష్ ఫీచర్ ఫిలిం తీస్తున్నారు అన్నప్పుడు సార్ ఏమన్నా అడిగారా, ఎందుకు ఏంటి అసలు ఏంటి ఇందులో కొత్తదనం ఇలాంటివి ఏమన్నా సార్ అడిగారా? చాలా డిస్కస్ చేశాను యాక్చువల్గా. అంతే మేము ఆయన కలవడానికి చాలా రూట్లు, లాస్ట్ ఫైనల్ కలిసాం. కలిసినప్పుడు నేను, డార్లింగ్, మా గుణశేఖర్, మా మ్యాటి నలుగురు ఇలా కూర్చున్నాం. ఆయన చూసారు. ఫస్ట్ మనం చూడగానే ఎమోషన్ అయిపోతుంది. ఆయన చూసి దండం పెట్టి చాలా ఏడుపు వచ్చింది. అదంతా కొంచెం అయిపోయాక మూవీ గురించి అడిగారు, ఎక్కడ తీస్తారు, ఏంటి కథ ఏంటి అని అడిగారండి. అని అడిగితే ఓకే చాలా పాజిటివ్గా ఉంది, ఒకసారి మూవీ చూపించండి, నచ్చితే చేస్తా అజిత్, లేకపోతే చేయండి సార్ ప్లీజ్ సార్. అంతకే అప్పటికి నేను మీట్లు బెంగళూరు వెళ్ళి ఒక వర్షం ఎడిట్ చేసి శ్రీకాంత్ గారు, మన మూవీ కేజీఎఫ్ మూవీ ఎడిటర్ గారు, ఆయనతో శ్రీకాంత్ సార్ చాలా అప్పటికప్పుడు బాగా కష్టపడ్డారు ఆయన వరకు. ఒక వర్షం ఇచ్చారు నాకు. ఆ వర్షం ఫస్ట్ రాజా గారు చూపించారు. నేను ఆయన ఇలా కూర్చున్నాను. ఆయన మూవీ చూశారు. చూసి ఆయన చాలా బాగా నచ్చింది. చాలా అడిగారు క్వశ్చన్లు, ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ సీన్ ఎలా వచ్చింది, ఇది కథ నువ్వే రాసావా, ఎక్కడ కాపీ కొట్టావా, లేదా ఏదైనా ఇన్స్పిరేట్ అయ్యావా, ఓపెన్గా అన్నీ. లేదు సార్ నేనే చేశాను. ఆయన చాలా జోవియల్ గా ఉంటారండి రాజా గారు. అమ్మో మాతో వీఆర్ వెరీ లక్కీ. జోక్స్ కూడా చేసేవారు అప్పుడప్పుడు. అంటే వెరీ నైస్. మేము భయపడేవాను. ఆయనకి వెళ్తే అసలు ఆయన చాలా చిన్నపిల్లలు అందరితో బల్లి బుజ్జి బుజ్జిగా మాట్లాడేవారు. ఆయన చక్కగా చెప్పేవారు సమాజం మాకు అన్ని విషయాలు బాగా ఎంకరేజ్ చేసేవారు. కష్టపడి అదే మూవీ అయిపోయింది సార్. మూవీ చూసి ఒక చిన్న ఐడియా ఉంది అజిత్ అన్నారు. చెప్పండి సార్ నాకు ఈ యొక్క కరెక్షన్ చేయాలి, నువ్వు మార్చి తీసేది అన్నారు. ఇక్కడ ఓపెనింగ్ సీన్ సినిమాలో ఒక కరెక్షన్ చెప్పారు. షూట్ అయిపోయింది, ఫైనల్ కట్ అయిపోయి మామూలుగా ఉంటుంది. అందుకే సరే ఈయన కారణం లేకుండా చెప్పరు, లెజెండరీ అయినా. వెంటనే వెళ్ళి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ తీసుకొస్తే అజిత్ ఎలా చేసి అంత తొందరగా లేదు సార్ మీరు చెప్పడం లేట్ చెప్పండి ఎంత బాగుందో. మొత్తం టోటల్ సినిమానే ఆయన మార్చారు. ఆయన చెప్పిన దాంతో సినిమా మొత్తం కలడం మారిపోయింది. ఆ ఒక్క సీన్ ఓపెనింగ్ సీన్ ఆయన ఓపెనింగ్ సీన్ ఐడియా ఆయనదేనండి. గ్రేట్ రాజా గారు. స్క్రీన్ ప్లే లో మన ఇళయరాజా సార్ హ్యాండ్ ఉందన్నమాట. అంటే ఆయన ఎన్ని సినిమాలు చూసుంటారు, అంటే ఆబ్వియస్లీ 2000 ఫిల్మ్స్ ఎన్నో చూసుంటారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు సినిమాకి ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఆ ఐడియా ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. ఆ ఫస్ట్ ట్రాకే దట్ ఈస్ ద మ్యూజిక్ విచ్ హాస్ బీన్ కంపేర్డ్ విత్ గాడ్ ఫాదర్ మ్యూజిక్, రాజా సార్స్ మ్యూజిక్, బై వన్ ఆఫ్ ద మ్యూజిషియన్ ఫ్రమ్ లండన్. హీ గేవ్ మీ. అసలు యాక్చువల్గా ఎలా ఉందంటే మీ అంత లక్కీ పీపుల్ ఎవరు ఉండరు అనిపించింది. ఎందుకంటే ఒక ఈ ఫీచర్ ఫిలింకి ఎంతోమంది ఈ మధ్య చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్న ఫిలిమ్స్ ఉన్నాయి, బట్ ఎవరికి కూడా సార్ తోటి ఇంత క్లోజ్గా హ్యాపీగా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ మీకు రాలేదు. అండ్ నేను ఒక వర్షం మనకు ఉంటుంది కదా, చూస్తాను మూవ్ అయిపోయింది బాగుంది, నేను ఆయనకి ఒక బొమ్మను ఇచ్చాను, ఆయన ప్రాణం పోసాడు. అది చూసి బయటకు వచ్చిన మీ నెంబర్ అండి అలా వెళ్ళిపోతాను నడుచుకుంటూ బైక్ ఎక్కడికి బెంగళూరు 2 చేతులు జేబులో పెట్టుకుని అలా వెళ్ళిపోయాను. అసలు ఎందుకంటే నాకు నేను ఏదో అసలు లైఫ్లో సాధించడానికి అయిపోయింది, ఇక్కడతో ఎండ్ అయిపోయిన పర్లేదు అనిపించింది నాకు. అంత బాగా హ్యాపీనెస్ అయిపోయి బయట. ఓవర్వెల్మింగ్ సిచ్యువేషన్ ఫీలింగ్ వస్తుంది అనమాట కొంతమందిని లెజెండరీ పీపుల్ని కలిసినప్పుడు. ఒకటి ఫుల్గా మనం ఫ్రమ్ హార్ట్ ఫీల్ అయినప్పుడు ఆ ఫీలింగ్ డెఫినెట్గా. ఆయన ఇంకో మాట ఉన్నారండి, అంటే లైక్ ఇంటర్వ్యూ వస్తుంది మనకి, రేపు ఎల్లుండో వస్తాం. ఎనీ ఫిలిం హీ విల్ డూ లైక్ దిస్ వెరీ క్విక్లీ అయిపోతుంది. 3 daysలో బీజిఎం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏ ఫిలిం అయినా అంత ఎక్స్పీరియన్స్ ఆయనకి. కానీ ఈ ఫిలింకి ఐ హిట్ టుక్ 10 days అన్నారు. బికాస్ హీ హాస్ డన్ సింఫనీ ఆర్కెస్ట్రా అండ్ బోటై ఆర్కెస్ట్రా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ యూరోప్. వాళ్ళు నోట్స్ రాశారు, ఆయన నోట్స్ పంపించారు, వాళ్ళు కంపోజ్ చేసి మళ్ళీ వచ్చింది, కరెక్షన్స్ వెళ్ళాయి, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళాయి, మళ్ళీ వచ్చింది. చేంజెస్ నైట్లో పడుకోలేనా, నైట్లో అంటే మరి వాళ్ళకి టైమింగ్ డిఫరెంట్ కదా. సీక్రెట్ మనకు తెలిసిపోయింది. అంటే లెజెండరీ పీపుల్ నైట్ పడుకోకుండా అక్కడే వర్క్ చేస్తారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ టైమింగ్స్ మరి చాలా కష్టం అయింది. ప్లస్ కోరస్ ఇష్యూ వచ్చింది, ఏదో కోరస్ ఇష్యూ వస్తే వాళ్ళు ఏదో మొత్తం మీద అక్కడ అవ్వలేదు. ఓకే, ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళతోటి చేయించారు. మళ్ళీ ఇక్కడ 20 మందిని పిలిచి స్టూడియోలో
మమ్మల్ని పిలిచారు అప్పుడు, మీరిద్దరు రండి అన్నారు, మీ ఇద్దరు వెళ్ళాం. ఐ వాజ్ వెరీ లక్కీ దట్ ఐ వాజ్ ఇన్సైడ్ ద ఇళయరాజా స్టూడియో అండ్ వీఆర్ బిహైండ్ ద సీన్స్. రాజా గారు అక్కడ ఉన్నారు, మేము వెనకాతల నించున్నాం ఇద్దరుని. అక్కడ కొరస్ అవుతుంది. సో మా ఒక సీన్కి చిన్న బిట్ అండి అది మొత్తం మళ్ళీ చేయించారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సార్ ఇచ్చింది ఫస్ట్ ది మిస్టేక్ ఉందని సార్ అబ్జర్వ్ చేశారు. మనకు అదే ఇచ్చినా మనం హ్యాపీనే ఫీల్ అవుతాము. తెలియదు అది. బట్ స్టిల్ సార్ మిమ్మల్ని పిలిచి మీకు మళ్ళీ ఆయన ఒక మాట అన్నారండి యాక్చువల్లీ, ఐ థింక్ డార్లింగ్ ఏమన్నారంటే, వాళ్ళు తప్పు చేశారు కదా అని మనం ఊరుకోలేం కదా అజిత్, మనం అన్యాయం, నేను సినిమాకి అన్యాయం చేయలేను అలాగా, అందుకే నేను వీళ్ళు పిలిపించాను అన్నారు. ఇది ఐ వాజ్ షాక్డ్. అంటే ఆయన ఇప్పుడు కూడా అలా ఆలోచిస్తున్నారంటే ఇంకేమంటామండి అసలు. అసలు నాకు ఎలా ఉందంటే జస్ట్ సార్ని చూడకుండానే సార్ ఆరా ఫీల్ అవుతూ ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది సార్ని. ఇంకా మీరు సార్తో ట్రావెల్ చేశారు అంటే ఎన్ని డేస్ అయింది ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ జర్నీ? ఎన్ని డేస్ చేశారు మ్యూజిక్ అండి జర్నీ, మూవీ షూటింగ్ అంతా? షూట్ ప్రీ ప్రొడక్షనే మాకు 6 months పైన అయిందండి. ఓన్లీ ప్రీ ప్రొడక్షన్, స్టోరీ, లొకేషన్ ఎతకడం, హీరోయిన్లు ఎతకడం, లొకేషన్ ఎతకడం మాకు చాలా టైం పట్టేసింది, హీరోయిన్ ఎతకడం చాలా టైం పట్టేసింది. స్టోరీకి డార్లింగ్ ప్యారలల్గా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ప్లస్ మళ్ళీ స్టోరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లొకేషన్ దొరికిన తర్వాత మళ్ళీ స్టోరీ మార్చారు. ఆ లొకేషన్ తగ్గట్టు కొన్ని సీన్స్ మార్చారు. అంటే బ్లాక్స్ మార్చడం, కొంచెం కాన్సెప్ట్ మార్చడం. ఇంటికి వెళ్ళాక చాలా మళ్ళీ, ఎందుకంటే చాలా అందంగా ఉంది, ఇంత అందమైందని మన ఇంటికి వచ్చేయాలి, మనకి ఇంత అందంగా ఉండకూడదు. అంటే టు బి ఫ్రాంక్ అసలు నార్మల్గా ఒక కమర్షియల్ మూవీనో లేకపోతే ఒక స్టోరీ లేదా థ్రిల్లర్ అనుకున్న మూవీ, ఇన్వెస్టిగేషనే అనుకున్నాము. సో అలా ఒక ఇల్లు ఏదో తీసేసుకున్నా సరిపోతుంది, కానీ ఒక ఫీచర్ ఫిలింకి మాత్రం డెఫినెట్గా ఎగ్జాక్ట్గా ఉండాల్సి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే కథను బట్టి మనకు అవసరం, అసలు అది కూడా ఒక క్యారెక్టర్ కదా సినిమాలో. ఇప్పుడు మాకేంటి, ఆ ఇల్లు కొత్త ఇల్లు, చాలా అందమైన ఇల్లు, అది ఒక అనుకోవడం ఒక 16-17 ఏజ్ ఉన్న అమ్మాయిలా ఉంటుంది ఆ ఇల్లు. నేను 8 years అమ్మాయిలు చేస్తాను, మొత్తం ఓడి చేస్తాను, సున్నాలు వేస్తాను, ఆకులు వేస్తాను, ఇల్లంతా మా నాశనం. ఆ వానర్ చూసాడు, ఏం చేస్తున్నావు, వానర్ వచ్చేసి 16 ఏళ్ళ అమ్మాయిని కొంచెం పాడు చేశారు మీరు. నిజంగా, ఎందుకంటే కథకు అవసరం. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా వచ్చింది ఓల్డ్ హౌస్కి వస్తారు, మాకు అవసరం ఉంది ఇండియాలో. వీళ్ళు కథ ఏంటి, ఇండియాలో వాళ్ళ వెస్టర్న్ పాయింట్ ఆఫ్లో కథ ఇండియాలో జరుగుతుంది సినిమా అన్న కథలో. అప్పుడు ఏంటి 30 yearsలో మా ఇల్లు లాక్ అయిపోయింది, ఒక ఓల్డ్ హౌస్ ఉంది 1000 ఎకరాల్లో అని చెప్పి తీసుకొస్తాడు. ఇప్పుడు ఎలా ఉండాలి, మూస్తారు. ఎగ్జాక్ట్లీ మాకు ఆ ఫీల్ రావాలి కదా, బూజుతో ఉండాలి, ఇల్లు ఆకులతో ఉండాలి, వీళ్ళు ఇల్లు క్లీన్ చేసుకుంటారు, తుడుచుకుని సున్నాలు వేసుకుంటారు, పెయింట్లు వేసుకుంటారు. ఓవర్ బ్యూటిఫుల్ గా అనిపించకూడదు, మరీ తక్కువ అనిపించకూడదు, బ్యూటిఫుల్ ఇల్లు ఉండాలి, బ్యూటిఫుల్ ఇల్లు ఉండాలి. అక్కడ బూజ క్రియేట్ చేసామండి ఆ సినిమా. ఇల్లంతా బూజ చేస్తాం మేము, మెషిన్స్ యూస్ చేసి బూజ. అంటే మీరు ఆ ఫస్ట్ సీన్ చూస్తే ఇదేదో ఒక భయంకరమైన ఇల్లులా కనిపిస్తుంది మీకు, కానీ యాక్చువల్గా చాలా బాగుండేది, మేము అలా చేసాం. మళ్ళీ తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాం. దయాసు వచ్చే చాలా మంచి ఆయన, దయగారి అసు, ఈ బెడ్రూమ్ వదిలేసి ప్లీజ్, మీతో ఏమన్నా చేసుకోని చెప్పారా? అసలు అంటే మూవీలో మెయిన్గా ఇల్లు కూడా ఇంకొక ప్రాణం పోస్తుంది అంటున్నారు, దానికోసం అసలు సెర్చ్ చేసి అసలు ఈ స్టోరీ అంతా కూడా ఎక్కడి నుంచి చెప్పినాను మీకు. షూటింగ్ ఆపేసాం వద్దని, ఎందుకు హీరోయిన్ చూస్తాం, స్క్రిప్ట్ అయిపోయింది, అంతా ఇల్లు దొరకలేదు, లాస్ట్ ఇల్లు దొరకలేదు, డార్లింగ్ ఆపేద్దాం సినిమా, వద్దు మనకి ఇల్లు దొరికి చేద్దాం, లేకపోతే ఆపేద్దాం అంటే ఆపేద్దాం ఫిక్స్ అయిపోయి టీవీ అవుతున్నాం చిక్కమంగళూరులో ఇద్దరు, నేను మా డార్లింగ్ ఫైనల్ అదంతా. డార్లింగ్ అన్నాడు, డార్లింగ్ నీకు ఇష్టం లేకపోతే చేయవద్దు, ఇల్లు దొరకలేదని. నిజంగా ఇది ఎవరు నమ్మరు, చెప్తే ఎవరు నమ్మరు. కానీ ఈయన ఏమంటారంటే ఇల్లు అంటే ఇల్లు దొరకాలి, ఓకే ఆ స్టోరీ అలా ఊహించుకున్నాను. సో ఫస్ట్లో, తర్వాత ఇల్లు దొరకట్లేదు, ఇంకా చిక్మంగళూరు, ఇంకా ఫైనల్ లొకేషన్ చిక్మంగళూరు అండి. గోవా, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఓకే సకలేష్పూర్ అన్నీ తిరిగేసాం, ఎక్కడా దొరకట్లేదు. హైదరాబాద్ కూడా తిరిగాం. ఓ ట్రావెలింగ్ వ్లాగ్ చేయాల్సింది మీరు, ట్రావెలింగ్ డాక్యుమెంటరీ అయిపోయేదేమో. ఉన్నాయండి, వీడియోస్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి BTS. సో హైదరాబాద్లో కూడా చూసామండి కొన్ని ఏరియాస్లో, కానీ దొరకలేదు. లక్కీగా మాకు డార్లింగ్ రవి అని ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు బెంగళూరు, ఆయన కాల్ చేశాడు సడన్గా. మేము బాల్కనీలో కూర్చుంటే, అన్న ఒక ప్లేస్ ఉంది వచ్చేయండి అన్నాడు. వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయాం ఇద్దరుని. వెళ్తే కార్ తెచ్చాడు, 3 hours డ్రైవ్ అన్న, కొండల్లో ఉంటుంది అన్నాడు, చిక్మంగళూరు అది. వెళ్ళాం, ఇంకా ఫైనల్ కదా వెళ్దాం. అక్కడ కూడా మాకు దొరకలేదు యాక్చువల్లీ, చిక్మంగళూరులో కూడా ఫస్ట్ హౌస్ చూసాం, నచ్చలేదు. సో అయిపోయి వచ్చేసే ముందు 6 o'clock అండి, తాగుతున్నాం ఏదో తందూరి టాయ్ ఏదో తాగుతుంటే ఒక అతను పిలిచాడు,
మీరు ఇల్లుల కోసం ఎతుక్కుతున్నారు కదా అంటే అవునండి, అంటే పదండి ఒక ఇల్లు ఉంది చూపిస్తా జస్ట్ అన్నాడు. కామన్ ఎవరో మా పాప ఎవరో దేవుడు ఆయన తెలియదు. దేవుడు పంపించదు ఆయన నాకు. మేబీ ఆ ఇంటికి మదర్ ఉన్నారు కదా, ఆ మదరే పంపించారు. మేబీ అండి నేచర్ హెల్ప్ డస్. అతను లోపలికి తీసుకెళ్ళాడండి, మాకు భయం వేసింది, ఈవిడేమో దొంగోడేమో అనుకున్నాం యాక్చువల్గా. అక్కడ ఒక ఇల్లు ఉందండి, ఇది చూడగానే కూర్చుని పోయింది. ఆ ఇల్లు మేబీ ఒకవేళ ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ లాగా పెడితే ఈ సినిమా తర్వాత ఓనర్ అనుకుంటాడు మీరు నా ఇంట్లో షూటింగ్ చేశారా, టూరిస్ట్ ప్లేస్ చేశారా. బేసిక్గా ఆ ఇంటికి పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళి అక్కడ గెస్ట్ ఉంటారు. అక్కడ చాలా సెంట్రల్ ఉంటుంది, ఫుల్ ఫారెస్ట్, చిక్మంగళూరు ఫారెస్ట్ లో ఉంటుంది. అది చాలా మంచిది. ఐ హర్డ్ లైక్ రిషబ్ శెట్టి కూడా వెళ్ళారండి ఆ ఇంటికి. దర్శన్ మూవీ కూడా అక్కడ అయిందట తర్వాత. రిషబ్ శెట్టి వెళ్ళారట, దయా సార్ అండ్ రిషబ్ కూడా షూట్ అయింది అక్కడ లోపల. ఓకే, రష్మిక గారు షూటింగ్ అంటే ఆల్మోస్ట్ అసలు అందరికీ తెలుసు. మీ టైం బ్యాడ్ ఏంటంటే మీకు ముందు తెలియదు ఆ షూట్, చాలా సేపు తిరిగిన తర్వాత అక్కడ అది రప్పించుకున్నారు. అది చాలా ప్లస్ అయిందండి మనకి ఇల్లు అనేది. క్రేజీ కదా అసలు. ఒక సినిమాలో ఒక మ్యూజిక్ అనేది ఒక స్టోరీ అయింది, మీకు ఇల్లు అనేది ఒక స్టోరీ అయింది. మరి ఇప్పుడు ఇందులో క్యారెక్టర్స్ స్టోరీ ఏంటి అసలు, ఇందులో మన హీరోయిన్ స్టోరీ, అందులో మరి ఆ చెయ్యి స్టోరీ ఏంటి, వీళ్ళ స్టోరీ ఎలా వచ్చింది అన్నీ చెప్పేది మా సినిమాకి వెళ్ళాల్సింది. అంటే మాకు కథ రివీలింగ్ అక్కర్లేదు, బట్ అంటే ఒక బ్యూటిఫుల్ బ్రేకప్ లో అంటే హర్రర్ ఆస్పెక్ట్ అనేది యాడ్ చేయాలని థాట్ ఎందుకు వచ్చింది? అంటే రియల్ బేస్డ్ మన ఈవెంట్స్ కూడా చూసారా అని. నేను ఎందుకంటే యాక్చువల్గా మనకి మన కల్చర్ ఏంటి, డైవర్షన్ కాన్సెప్ట్ లేదు, కలిసి ఉండడం కలిసిపోవడం తప్ప. అదే మన ఇండియా అంటే నుదుటి కుంకుమ లాంటిది ఏంటి, దాన్ని చెడిపోయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, దాన్ని చెడిపించుకోవడానికి వస్తారు ఇద్దరు, అది ఇష్టం ఉండదు ఆ ఇంట్లో ఉన్న గోష్ఠికి. యాక్చువల్ అంటే ఫస్ట్ కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడానికి ఆ ఇంట్లో బ్రేకప్ కోసం వస్తారు. సెలబ్రేట్ వన్ లాస్ట్ హాలిడే అంతే. అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే దేర్ ఇస్ ఎ కపుల్, దే డిసైడెడ్ టు బ్రేకప్ ఫర్ సమ్ రీజన్స్. ఆ రీజన్స్ మేము చూపించలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసి ఎందుకు బ్రేకప్ అవుతారు, ఏదో ఒకటి ఉంటుంది. అది ఏది లేకపోయినా బ్రేకప్ అనుకుంటుంది కదా, ఏది లేదా బ్రేకప్ అయిపోయింది. ఈ జనరేషన్ చూసి చూసి మీరు బాగా ఫెడ్అప్ అయిపోయినట్టున్నారు కదా. ఈయన ఇలాగే ఉంటాయండి, ఈయన పంచెస్ ఇలాగే వస్తూ ఉంటాయి, టపా టపా పడుతూ ఉంటాయి. చూసి రీజన్ లేకుండా బ్రేకప్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళిపోండి మీరు. అంతే. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెలబ్రేట్ చేసుకోడానికి వస్తారు, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ సెలబ్రేటింగ్ డైవర్స్, దేర్ పీపుల్, దీస్ పీపుల్ ఫ్రమ్ లండన్. అంటే వీళ్ళు కొంచెం మోడర్న్ కాబట్టి బికాజ్ దే లివ్ ఇన్ లండన్, పీస్ఫుల్ గా చేసుకోవాలనుకుంటున్నారు. లండన్ లో ఉంటారు వాళ్ళు, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు. సో దే డిసైడ్ ఓకే లెట్స్ బ్రేకప్, ఒక మంచి లొకేషన్కి వెళ్ళి బ్రేకప్ అయిపోదాం అనుకుంటే వాళ్ళు ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు బ్రేకప్ కి. సో వాళ్ళు లండన్ నుంచి ఇక్కడికి వస్తారు, ఫస్ట్ షాట్ అదే. ఫస్ట్ పాయింటే అక్కడ వాళ్ళని కలిపింది, ఇండియాలో బ్రేకప్ సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడే వాళ్ళు కలిసిపోయారు. అది ఎగ్జాక్ట్లీ. చూడగానే ఇల్లు బాగుంది, ఇక్కడే బ్రేకప్ బాగుంది ఫస్ట్. నేను ఎక్స్ప్రెషన్ నాకు ఏమి ఇచ్చిందో అది అలా డైలాగ్ పెట్టేశాను అమ్మాయికి, ఇది బాగుంది ఇక్కడ సినిమా షూట్ చేయాలి, ఆ అమ్మాయి డైలాగ్ పడి ఇది బాగుంది ఇక్కడ మనం బ్రేకప్ చేసుకుందాం. మై గాడ్, అసలు ఒక బ్రేకప్ గురించి మీరు చేసిన ఫీచర్ ఫిల్మ్ గురించి మీరు ఇంత ఫన్ గా చేస్తున్నారు. సినిమా షూట్ అంతా ఫన్ అండి, అన్లిమిటెడ్ ఫన్. మేము అందరం మా బాడీ అంతా డీటాక్స్ అయిపోయింది, అంత ఫన్ అయింది. నాకు కూడా కొంచెం డీటాక్స్ అయింది, అండ్ చాలా కొంచెం నా సోల్ కూడా కొంచెం ఇలా మీరు కదిలిచ్చారు ఇళయరాజా సార్ పేరు చెప్పి. అండ్ ఆ మూవీ హౌస్ గురించి మెయిన్ క్యారెక్టర్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఈ స్టోరీ అంతా కూడా అందులో కొంచెం మెయిన్ రియల్ స్టోరీ ఎవరిదో తీసుకున్నామని చెప్పారు మీరు. యా, ఆ పాయింట్ అండి, చిన్న పాయింట్. అంటే ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు బ్రేకప్ అయిపోదాం అనుకున్నారు. ఓకే, రియల్ గా మా ఫ్రెండ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అని ఒక లొకేషన్కి వెళ్తారు. జస్ట్ ఆ పాయింటే నాకు ఈయన చెప్పాను, ఈయన మొత్తం వెళ్ళారు. అంటే వాళ్ళకి కూడా రియల్ లైఫ్ లో ఇలానే సమ్ ఏదో మ్యాజిక్ జరిగిందా? అంటే ఇంతలా అవ్వలేదు, కానీ అది కొన్ని చిన్న జరిగింది, అది డిఫరెంట్ వే జరిగింది. కలిసారు అది వాళ్ళు సంథింగ్ లైక్ డిఫరెంట్ వే. కానీ ఈయన ఏం చేశారు, మొత్తం మార్చేశారు, ఎందుకంటే ఈయన సినిమాటిక్ చేశారు. సినిమాటిక్ చేశారు, ఆఫ్ కోర్స్ సినిమాటిక్ చేసాము. బట్ రియల్ లైఫ్ లో అయితే వాళ్ళు విడిపోదాం అనుకొని వెళ్ళారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ సంథింగ్ ఏదో మిస్టీరియస్ గా మ్యాజిక్ జరిగింది, కలిసిపోయారు. సో ఈయన ఏం చేశారంటే ఈయన ఇంకో లేయర్ యాడ్ చేస్తారు, లైక్ ఇంకా 3 ghosts 3 bottles అని చాలా బాగా చేశారు. ఆ ప్లేస్ ఒకవేళ రియల్ గా తెలిసింది అనుకోండి, మీరు చెప్తే సార్ అన్నట్టుగా బ్రేకప్ కారణాలు లేకుండా బ్రేకప్ ఇంకేదో రీజన్స్ ఉన్న వాళ్ళకి చెప్తే వెళ్ళి కొంచెం అక్కడికి వెళ్ళి. అయినా చాలా హాంటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదండి, మీకు తెలుసు కదా. లండన్ లో అయితే మాకు చాలా హాంటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అవునా? యా, చాలా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ హాంటింగ్ ప్లేసెస్. ఇన్ ఎడిన్బరా ఐ నో సమ్ వన్ హౌస్ వేర్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. టూరిస్టులు వెళ్తారు ఆ ఇంటికి టు ఎక్స్పీరియన్స్ ద హాంటింగ్ థింగ్స్. అవునా? సీరియస్ గా జరుగుతాయి అక్కడ? ఉన్నాయండి, ఎడిన్బరా ఇస్ దేర్, వన్ ప్లేస్ ఇస్ దేర్. అలా వరల్డ్ లో చాలా ప్లేసెస్. పేరు కూడా ఏమన్నా ఉందా? నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ ఇన్ సౌత్ ఎడిన్బరా.
ఓకే, సౌత్ ఎడింబరాలో మనకి లండన్లో there are many places and మన haunting places vloggers ఉన్నాయి. ఇక రెడీ Even I heard in Hyderabad also there is one house. నేను ఒకప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు ఆ ఇంట్లో శబ్దాలు వస్తాయి ఏదో అన్నారు. మీరు నమ్ముతారా నిజంగా? యాక్చువల్ ఇప్పుడు మనం బ్యూటిఫుల్ నేనైతే బ్రేకప్ నమ్ముతా. గురించి నేను ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాం, అయ్యా. అందులో లవ్ గురించి మీరు యాడ్ అయితే చేశారు కానీ కూర్చుంది రామ దేవుడా మీరు కూర్చుంది నేను అమ్మ దేవుడా నేను ఇందులో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నా. మిమ్మల్ని చూస్తే ఎవరైనా నిజంగా లేకపోయినా ఉందని నమ్మినా ఆశ్చర్యం లేదు. సో మీరు షూట్ అయితే చేశారు, మీలో కొంచెం హ్యూమరస్ యాంగిల్ ఉంది కాబట్టి మీరు లైట్ తీసుకుంటారు. మీరు యాక్ట్ చేశారు కదా, రియల్గా అలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎవరో ఒకరు ఉన్నారు, ఒక ఆత్మ అనేది ఉంటాయని మీరు నమ్ముతారా అసలు బేసిక్గా? అబ్సల్యూట్లీ అండి, నేను నమ్ముతాను. నేను ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టోరీస్ అండ్ యా అబ్సల్యూట్లీ అండి, నేనైతే నమ్ముతా. ఏది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి, అసలు ఎలా జరిగింది ఏంటి? చాలా ఉన్నాయండి. యాక్చువల్గా మొన్నే యూకే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. యాక్చువల్లీ ఓకే, అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉండేవాళ్ళం, మా ఫ్రెండ్స్ ముగ్గురు. సో నైట్ పడుకునేవాళ్ళం. పడుకుంటే నైట్ ఒక అబ్బాయి వచ్చి పుస్తకం చదువుకునేవాడు మా రూమ్లో. ఓకే, మా రూమ్లో చిన్న అబ్బాయి నాకు కనిపించేవాడు అనమాట. ఏంటి వీడు ఎవరో అనుకునేవాళ్ళం, మళ్ళీ పడుకోపోయేవాళ్ళం అనమాట. 2-3 రోజులు అలా కనిపించాడు అనమాట. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను అనమాట, వాళ్ళు కూడా చూసారట అబ్బాయిని, ఎవరో వస్తున్నారు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అని. తర్వాత మా ఓనర్కి చెప్దామని మేడమేకి వెళ్ళాం. మేడమేకి వెళ్తే ఆ అబ్బాయి ఫోటో, చచ్చిపోయే ఫోటో ఉంది అక్కడ. షాక్ ఏంటంటే వాళ్ళు కింద ఉండేవారట అప్పుడు. ఆ అబ్బాయి ఫర్ సమ్ రీజన్ హీ డైడ్. అండ్ ఉంటాయండి, కనెక్షన్స్ ఉంటాయి, దే ఆర్ అటాచ్డ్ టు దట్ ప్రాపర్టీ. లక్కీలీ వెంటనే అందరూ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంటే లైక్ దే వోంట్ హార్మ్ us, అంటే దే హావ్ దేర్ ఓన్ ఎజెండా. చాలా మంచిదండి, బట్ ఈవెన్ అంటే దయ్యాలు మంచివి చాలా అంటారు. మంచిది. ఎవరిని మనం వాళ్ళకేదో అన్యాయం చేస్తే తప్ప బెస్ట్కి బేసాలి, మరి మనుషులే కదా తేడా. దయ్యాలు చాలా మంచిది. కానీ ఈ సినిమాలో అంటే మేము అంత లక్కీ, అంటే నేను అంత లక్కీ అంటే లైక్ ఆ పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాడు డైరెక్టర్ అజిత్. సూపర్గా చూపించారండి. అంటే లైక్ ఒక దెయ్యం, గోస్ట్, ఒక ఆత్మ, వెన్ దే గెట్ హర్టెడ్ బై సమ్ వన్, హౌ దే సోల్ విల్ బి వాండరింగ్ అటాచ్డ్ టు సంథింగ్, అప్పుడు ఏమవుతుంది అనేది చాలా కొంచెం కొత్త కాన్సెప్ట్ ని, అంటే ఒక యాక్చువల్ గా మనుషులు లైవ్ గా ఉన్న వాళ్ళ లవ్ ఫీలింగ్స్ ని ఒక సోల్ వచ్చి యాడ్ చేస్తే అది ఎలా కొంచెం ఇంకోటంటే కథ కూడా చాలా యాక్చువల్గా నీట్గా కూల్గా లవ్లీ సీన్ తోటి ఒక దీంతో వెళ్తుంటుంది. ఎక్కడ ఒకటి ఎంటర్ అవుతుందో తెలియదు. ఓపెనింగ్ షాట్లోనే చూపిస్తా ఆడియన్స్కి. తర్వాత వీళ్ళ ప్లేనే చాలా బాగుంటుంది, రెడీ అవ్వడం. ఈ కథ ఈ స్లోగా ఇది వెళ్తుంది, బానే ఉంది. మధ్యలో మన పవర్ స్టార్ గారి సీన్ కూడా ఏదో కొంచెం యాడ్ చేశారని విన్నాం. అది యాక్చువల్గా ఏంటంటే కథకి అవసరం వచ్చింది. అవునా? బేసిక్గా ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి సారీ కట్టుకోవాలి. ఓకే ఓకే, ఎవరిది హీరోయిన్ ఓకే, సారీ కట్టుకోవాలి. అయితే ఇతను మాకు అర్థమైపోయింది, చీర కట్టుకోవాలనగానే సీన్ అర్థమైపోయింది, ఖుషి సీన్ అయ్యిండొచ్చు. టీవీ చూస్తుంటారు, అంత సీన్ ప్లే అవుతుంది ఆల్రెడీ. ఆ అమ్మాయి వస్తుంది అనమాట, వచ్చి దాంట్లో ఏంటి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అలా చూస్తూనే ఉంటుంది అమ్మాయి. అంటే చూసావా ఎంత బాగుంది ఆ సారీ. అమ్మాయి బ్లాక్ సారీ కట్టుకున్నా లేదు, అప్పుడు ఆమె బ్లాక్ ఇది సంథింగ్ డ్రెస్. అది చూసా ఎంత బాగుందో ఆ సీన్ అని చెప్పి మనం డార్లింగ్ చెప్తుంది. ఆ నడుము చూడు, ఆ బ్లాక్ శారీ చూడ అంత అందంగా ఉంది, ఇదే కదా అంటది, ఇది వేరే అది వేరే అంటది. అంటే ఆ అందం శారీలోనే అని మంచి డైలాగ్ రాశారండి డార్లింగ్. అంటే ఆ బ్యూటీ యూ కెన్ సీ ఓన్లీ ఇన్ ద సారీ బట్ నాట్ ఇన్ యువర్ నార్మల్ వెస్టర్న్ డ్రెస్సెస్. దట్ ఈస్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారంటే ఈయన ఇండియన్ డ్రెస్సెస్ లో అంత బ్యూటీ ఉందని. ఒక ఇంగ్లీష్ ఫీచర్ ఫిలిం లో మీరు ఒక ఇండియన్ కల్చర్ అండ్ బ్యూటీని మీరు అందులో లింక్ ఏంటంటే మర్చిపోయాను ఇంట్లో అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక శారీ తెస్తాడు. అమ్మ ఇది మేబీ మా అమ్మది అనుకుంటా, ఇది కట్టుకుంటే బాగుంటుంది, నాకు నచ్చలేని వెళ్ళిపోద్ది. అది సెకండ్ క్లైమాక్స్కి లింక్ ఇచ్చింది, అందుకే దీనికి ఇది పెట్టాల్సి వచ్చింది. అది ఎవరిదో కాదు, మా గురి గారి సినిమా, మన పవన్ స్టార్, మా గురి అడ్జస్ట్ మా గురి గారు ఖుషి, నేను అసిస్టెంట్గా, అందుకే ఆ సీన్ అలాగా కథకి హెల్ప్ అయింది. నిజంగా మీరు అంటే రియల్ లైఫ్ మీరు ఖుషికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి ఆ రియల్ సీన్ లో మీ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా ఉండింది? ఇంకో కాన్సెప్ట్ అంటే ఆ సీన్ తీసేటప్పుడు నేను లేను, కానీ ఆ సీన్స్ రాసేటప్పుడు నేను ఉన్నాను.
పక్కన. మా గురుగారు బ్యాడ్ చెప్పారు, లక్. మా గురుగారు చెప్పారు. అప్పుడు నేను ఇంకో మూవీ చేస్తాను, అజిత్ గారి సినిమా చేస్తున్నాను. ఓకే ఓకే. అప్పుడు అన్నపూర్ణలో చేశారు. అప్పుడు చెప్పారు, సీన్ చెప్పి వాసు ఇలా ఉంటుందంటే, ఆయన చెప్తే సినిమా చూసినట్టు ఉంటుంది, ఇంకో అదే ఉండదు. అది నాకు మళ్ళీ గుర్తొచ్చింది, సరే అని చెప్పి కథకి యాడ్ అయింది. వావ్, స్వీట్ స్వీట్. అంటే సో మీకు అది రాసిన ఎక్స్పీరియన్స్ తోటి సో ఆ సీన్ ఇమాజిన్ చేసుకొని ఇక్కడ పెట్టారు. అది అట్లా కూర్చుంది, బేసిక్ కథ అడుగుతుంది కొన్ని విషయాలు, మన రాయవసలు కింద కూర్చొని రాయవసలేదు, కథ ఏం కావాలో తీసుకుంటుంది. రా నువ్వు వచ్చి అది ఫస్ట్ స్టెప్ బాగుంటే అన్ని స్టెప్లు అది తీసుకుంటుంది. కానీ ఇది చెప్పినప్పుడు నాకు అర్థం లేదండి. అంటే నాకు ఈయన అంటారు కథ తీసుకుంటుంది అంటారు ఏదైనా అంటే, నాకు నిజంగా అర్థం లేదు అప్పుడు. నిజంగానే అర్థం కాలేదు. ఇప్పుడు ఫ్లోలో కొన్నిసార్లు ఇంటర్వ్యూలో డైలాగ్ ఒక వర్డ్ తీసుకుంటుంది చూసారా, కామెడీ ఎలాగా, అలా మీరు ఫ్లోలో అన్ని మిక్స్ చేసేస్తారు. ప్లస్ ఈ కథకి మెయిన్లీ ఏంటంటే లైక్ ఇళయరాజా గారు రాను మా సినిమాకి, కలర్ గ్రేడింగ్ మ్యాక్స్ విలియమ్స్ రాను, సౌండ్ ఎఫెక్ట్స్కి రాజన్, చాలా ఇందులో ఉన్న టెక్నీషియన్స్ అందరూ పెద్దోళ్ళేనండి. నేను అదే అడుగుదాం అనుకున్నాను. చాలా బిగ్ హెడ్స్ తోటి మూవీ చేసిన స్టిల్ ఒక ఫీచర్ ఫిలిం చేయడానికి ఎంత లేదన్నా కొంచెం స్లో పేస్ ఉంటుంది, కొంచెం కూల్గా వెళ్ళాలి, ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్లో అందరికీ. సో వీటన్నిటి విషయాల్లో చూసుకున్నప్పుడు సో కథ చూస్తారు వాళ్ళు, మొత్తం సినిమా చూస్తారా లేదా, మరి నేను ఎలా అనే థాట్స్ ఇవన్నీ మీకు వచ్చాయా మైండ్లో? ఉన్నాయండి, ఎందుకంటే అన్నీ ఆలోచించే కదా మనము ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం. అవును, చాలా వర్క్ చేసాం బేసిక్గా. సో మరి అట్లాంటి విషయాల్లో జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు? అంటే ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు అంటున్నారు వాళ్ళకి సడన్గా రీజనే లేకుండా బ్రేకప్ చెప్పుకునే వాళ్ళకి, సో తొందరగా వాళ్ళకి కనెక్టింగ్ థింగ్ లేకపోతే వెంటనే మూవీ చూడడం పక్కన పెట్టేస్తారు. సో మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు వాటిలో? అంటే బేసిక్గా బ్రేకప్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అది ఎప్పుడు ఫుల్ బాటిల్ తాగిన కిక్కేస్తుంది వింటాను జనాలకి. బ్రేకప్ పక్కోడు బ్రేకప్, నీ బ్రేకప్ అయిపోయిందా, ఏది బ్రేకప్ ఏదో చెప్పు, ఒరే ఆడ బ్రేకప్ నీకెందుకు కదా అంటే అదే వినాలి, నాకు అదే కావాలి. లైక్ కలిసిపోయారా, కలిసిపోతే ఇంకేముంది, బ్రేకప్ చెప్పు, కలిసిపోతే ఇంకేం లేదు, బ్రేకప్ ఆడ బ్రేకప్ నీకు సోపది, అదే నాకు సంతోషం. అంటే మైండ్ సెట్ ఆడియన్స్కి ఎలా ఉందంటే పక్కోడి విషయాలు బాగా ఎంజాయ్ చేసుకుంటారు, మన విషయాలు పట్టించుకోమా. అది దాన్నే కథ కూడా ఉంటాయి. కథ కూడా ఇంకొకరు బ్రేకప్ గురించి వచ్చి ఇంకొకరు బ్రేకప్ పాడైపోకూడదు, ఇంకొకరు బాధపడి అంతే కదా మూవీ అనేది. దాన్ని ఎక్కడేం చూపించాలి, వాష్రూమ్లో స్నానం చేయాలి, బెడ్రూమ్ పడుకోవాలి, కిచెన్లో వండుకోవాలి, బెడ్రూమ్ ఉంటాయి, ఎక్కడక్కడ చేస్తే సినిమా అన్నది అన్న కాన్సెప్ట్లో మొత్తం. మీతో ఎంత బాగుందంటే ఇంటర్వ్యూ చేస్తుంటే అసలు మీరు ఒక మంచి ఫన్ జానరా మూవీ ఇలానే మనకి సిచ్యువేషనల్ కామెడీతో చేస్తే ఎంత బాగుంటుందా అనిపించింది. ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. చెప్పారు మన ఇద్దరు ఉన్నదండి, చెప్తాం. అసలు మీకు కొన్ని కామెడీ బిట్స్ ఉంటాయి, మేము ఆల్రెడీ రికార్డ్ చేసి ఇందులో ఉండవు. దిస్ ఇస్ ఇది ఏంటంటే హాలీవుడ్ స్టైల్లో తీసాం. ఇందులో కామెడీ ఉంటదండి, కాకపోతే ఏంటంటే కొంచెం సటల్, అంటే క్లాసిక్ అంటే అది కామెడీ, ఇంగ్లీష్ సినిమా కామెడీ ఎలా ఉంటుంది అలా ఉంటది, కమర్షియల్. అవి కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాం, ఏదో టప్ వెళ్ళిపోలేదు. అవును, ఇది డెఫినెట్ గా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన సిచ్యువేషన్, ఎందుకంటే మీరు చూస్తారు చిన్నపిల్లలాగా ఉండదు కదా, దానికి ఎక్కువ వచ్చేసాం ఆడొచ్చేసాం. అవునవును, మీరు తెలుగులో కొంచెం అంటే ఇప్పుడు మనకి తమిళ్ తెలుగు ఈ డిఫరెంట్ యాంగిల్ వేరే ఉంటుంది మూవీని చూడడం అంటే, ఇది కంప్లీట్ ఆపోజిట్ గా చేశారు. సో మీకు ఇది ఒక రకంగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనే అనుకోవచ్చా? ఖచ్చితంగా. సో మరి ఆ ఎక్స్పీరియన్స్ ని మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఏమని చెప్తారు? అండ్ ఇలాంటి మూవీస్ కూడా ముందుకు వస్తే ఇలాంటి వాటికి కూడా బడ్జెట్స్ చూసుకోవాలి, మనకి రిటర్న్స్ ఎలా వస్తాయని చూసుకోవడం అవసరం అంటారా, లేకపోతే ఎక్స్పెరిమెంటే అవసరం? లేదు, ఇది బేసిక్గా అంటే రెండు చూసుకోవాలండి. పెట్టేవాళ్ళు బాగుండాలి, మన కోరిక నెరవేర్చాలి, రెండు బాగుంటేనే సినిమా. టాలెంట్ ఫస్ట్ నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్లు కంపెనీ, యూకే కంపెనీ ఫస్ట్ నుంచి ఈ రోజుకి టైడ్ అవ్వలేదు, ఎక్కడ టైడ్ అవ్వలేదు. అవునా, ఎంత అవుతుంది, అవునా, ఏం చేద్దాం, అది టైడ్ అయితే తెలిసిపోద్ది మనకి. సో మీరు అంటే ఈ ఇల్లు ఇదంతా వెతికే తరుణంలోనే ఆ ప్రొడ్యూసర్స్ టీం అంతా కూడా అది నేను లండన్లో ఉంటానండి యాక్చువల్లీ. సో వీఆర్ ఎ టీమ్ దేర్, వీ హ్యావ్ ఎ కంపెనీ. బ్యాక్లో చాలా పని చేస్తుంది మరి ఇప్పటికీ వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే ఇఫ్ యూ సీ ద కంటెంట్ అండి, ఇఫ్ యూ సీ దిస్ ఫాంట్, ఇది నార్మల్ ఫాంట్ కాదండి, దిస్ ఇస్ అ ఫాంట్ ఫర్ అవర్ ఫిల్మ్, కాపీరైటెడ్ ఫాంట్. అందుకే మీకు థ్రెడ్డింగ్ ఉంటుంది, ఇంకా మీరు జూమ్ చేస్తే ఫుల్ థ్రెడ్స్ ఉంటాయి, స్పెసిఫిక్లీ డిజైన్ ఫర్ అవర్ ఫిల్మ్ అన్నమాట. సో అలాంటి చిన్న కేర్ కూడా సమ్వాట్ ఎక్కడో మూవీలో ఒక కనెక్షన్ ఇద్దరి మధ్యలో అనే దాన్ని అర్థం అవ్వాలన్నట్టు టైటిల్ రూట్స్ లాగా చేశారు. సో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ మీనింగ్ అండి. లైక్ అమ్మ చేయి కానీ బ్యాంగిల్స్, ఆ బ్యాంగిల్స్ ఎందుకు పెట్టామో దెర్ ఇస్ అ రీజన్.
సో ఉత్తినే అంటే చాలా మంది అనుకుంటారు గాజులు రెండే ఎందుకు ఉన్నాయంటే రియల్ హ్యాండే అనుకుంటా కదా. రియల్ హ్యాండ్ దర్ ఇస్. ఓకే, అండ్ యా థ్రెడ్ ఎందుకు ఉంది బాటిల్ చుట్టూ, దెర్ ఇస్ ఎ రీజన్. సో ప్రతి దానికి ఒక రీజన్ ఉందండి. నేను కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నాను ఈ సినిమాలో, దెర్ ఇస్ ఎ రీజన్. ఓకే, ఆ అమ్మాయి ఎందుకు వైట్ గర్ల్, దెర్ ఇస్ ఎ రీజన్ అనమాట. వీ వాంట్ టు షో ద రొమాన్సెస్ అండ్ లైక్ కల్చర్ వైజ్ ఇట్స్ ఓన్లీ ఆన్ ద సర్ఫేస్, బట్ లవ్ అండ్ ఎవ్రీథింగ్ దే డోంట్ హ్యావ్ పాస్పోర్ట్స్, దే డోంట్ హ్యావ్ బౌండరీస్ అనమాట. అదంతా హీ షోడ్ అస్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ త్రూ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. That is a unique. That is a uniqueness. అవును అవును, చాలా అలా వావ్. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ పక్కన పెడితే కొంచెం ప్యాచప్ అనే అనుకుంటున్నాను నేను మీ టీమ్ తోటి. బ్యూటిఫుల్ ప్యాచప్, చాలా బాగుంది. సో ఇంటరాక్షన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. కానీ సో ఇది డెఫినెట్గా మరి మీరు నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్స్కి వీటికి పంపిస్తే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ గా ఉంటుందనే అనుకుంటున్నాను నేను. Absolutely, and we have a plans. We are sending to Golden Globe, Golden Reels, చాలా ఫెస్టివల్స్ కి ఈ ఇయర్ పంపిస్తా ఉండే. ఓకే, యా, బికాస్ ద మ్యూజిక్, ఎస్పెషలీ ఫర్ ద మ్యూజిక్ వీ హ్యావ్ టు సెండ్ ఇట్ టు ఆల్ ద ఫిల్మ్ ఫెస్టివల్స్. అండ్ అఫ్ కోర్స్ మూవీ విల్ ట్రై Cannes Film Festival, we'll try in some festivals, Toronto Film Festival. And డెఫినెట్ గా మన ఇండియన్స్ ఒక ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ తీశారు కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఇది సక్సెస్ అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు మేడం, ఎందుకంటే మనది తెలియాలి, కొంచెం ఉండాలి. నెక్స్ట్ చేసినప్పుడు ఆ టోటల్గా చేంజ్ అయిపోతాం, అట్లా పోతాం. ఇప్పుడు పార్ట్ 2 అక్కడ, పార్ట్ 2 అక్కడ, అప్పుడు అది టోటల్గా మారిపోతుంది కలర్. ఇది వచ్చాక ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీలో కూడా అది యాడ్ చేస్తేనే అది కథని, మన కథకి ఇచ్చే గౌరవం. అందుకని నేను అలాగా చేసి పెట్టాను. మళ్ళీ దానికి మళ్ళీ ఏమి ఉండదు, అది టోటల్గా ఆపోజిట్, తనతో తనమంటే ఉంటుంది, డిఫరెంట్. సో అంటే ఇంకో కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది, అదంతా కంప్లీట్ అసలు ఆ కథకి అయితే అది ఆల్రెడీ పార్ట్ 2. ఇంకో మూవీ వస్తుంది. అంటే మీరు అన్నారు కదా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, నన్ను నమ్ముతారా లేదా అని. వీఆర్ డూయింగ్ అనదర్ ఫిలిం అండి. ద ట్యాగ్ లైన్ ఇస్ యు ఆర్ నెవర్ అలోన్ వెన్ యూ స్లీప్, వైల్ యూ స్లీప్. జస్ట్ ఈ లైన్ తోటే నెక్స్ట్ ఇంకా పడుకోవడానికి అందరు భయపడతారు. So that is a tagline and that we are coming up with a beautiful story. Okay. And we are collaborating with one production company. Our movie, we are looking forward for it. And of course, like part 2, he wrote a different kind of a story. And we ఎందుకు చెప్పానంటే ఇది because you said that supernatural, because we love this genre and అంటే like in a good way. మేము కూడా చాలా లైక్ చేస్తాం. సో ఆఫ్ కోర్స్, సో మీరు ఆ భయం పెట్టేసి ఈ లోపు మీరు అందరు పడుకోవడానికి భయపడండి, బట్ బిఫోర్ దట్ ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ ని కూడా ఎంజాయ్ చేయండి, మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి ఈ బ్యూటిఫుల్ బ్రేకప్ ని. సో డెఫినెట్గా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని మనం థియేటర్స్లో చూస్తేనే, మనం అంటూ ఉంటాం కదా కొత్త వాళ్ళు రావాలి లేదా కొత్త స్టైల్ రావాలి, మన తెలుగు వాళ్ళు చేయాలి అని. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ మనం చూస్తేనే ఇంకొన్ని కొత్త మూవీస్ అయితే వస్తాయి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.